హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'వెచ్చని చిలుకలు రెండు'. ఈ కథని రచించిన వారు సత్యనారాయణ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, గదిలో అబ్బాయి చెప్పినట్టు నడుచుకో, ఏం చేసినా కోపం తెచ్చుకోకు. శోభనపు గదికి పంపించే ముందు తల్లి మెల్లగా బోధించుతుంటే తల వంచేసుకుంది మహిత. అతను నీ ఒంటి మీద చెయ్యి వేస్తే విసుక్కోకు. మగాడి కోరికలను తీర్చడం ఆడదాని బాధ్యత. వంతపాడిన అమ్మమ్మ వంక కోపంగా చూసింది మహిత. ఛీ, నీకసలు సిగ్గులేదు అంది. ముసలావిడ నవ్వి, ఈ మాట 3 రాత్రులు గడిపాక అంది. సమీపంలో ఉన్న ఆడవాళ్లు కిసుక్కుమన్నారు. మహిత సిగ్గుపడిపోయింది. అమ్మ వంక మిర్రి చూసింది. ఆమె వివాహం జరిగి 3 రోజులైంది. ఆ రోజు శోభన కార్యక్రమం. మహిత మదిలో ఆలోచన పుటలు ఎగసిపడుతున్నాయి. ఇద్దరు అపరిచిత వ్యక్తులు 10 నిమిషాల పరిచయంతో జీవితాలను పంచుకోవడం, ఆమె అతనికి తన సర్వస్వం అర్పించుకోవడం కృతకంగా తోస్తుంది తనకు. ముక్కు మొగము ఎరుగని వ్యక్తికి తన శరీరం పైన, మనసుపైన ఆధిపత్యాన్ని అందించటం, ఆ ఆలోచనే ఎంతో జుగుప్సాకరంగా, పెద్ద ఇబ్బందిగా అనిపిస్తుంది. తన మనసుకు నచ్చిన వ్యక్తితో స్నేహం చేసి అతన్ని అధ్యయనం చేశాకే అతనితో జీవితాన్ని పంచుకోవాలనుకునేది. పెద్దలు తెచ్చే సంబంధానికి తాను వ్యతిరేకి కాదు. పెళ్లికి ముందు కాబోయే వరుడి మనస్తత్వాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని అభిలషించింది. కానీ జరిగిందేమిటి? రాత్రి జరగబోయే కార్యాన్ని తలుచుకుంటే నెర్వస్గా ఫీల్ అవ్వసాగిందామె. వరసైన వారు, స్నేహితురాళ్ళు వేళాకోళాల నడుమ పాల గ్లాసుతో శోభనపు గదిలో అడుగిడుతుంటే మహిత కాళ్ళు తడబడ్డాయి. శరీరం చిరు కంపనకు గురైంది. హృదయ స్పందన హెచ్చించింది. తన వెనుక గది తలుపు మూసుకోవడంతో నేలపైన కాలి బొటన వేలుతో రాస్తూ గుమ్మం దగ్గరే నిలుచుండిపోయింది. వరుడు వైభవ్కి 27 ఏళ్ళు ఉంటాయి. మనిషి హ్యాండ్సమ్గా ఉంటాడు. ఇంజనీరింగ్ చదివాడు. చెన్నైలో ఓ ఎంఎన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. జీతం నెలకు 2 లక్షలు పై చీలికే. అర్ధాంగి రాక కోసం ఎదురుచూస్తూ ఏదో మ్యాగజైన్ని తిరగవేస్తున్న వైభవ్ గదిలో ప్రవేశించిన మహిత వంక మందహాసంతో వీక్షించాడు. మమిత స్వీట్ 16 దాటి 5 ఏళ్ళైపోయింది. పసిడి ఛాయతో పొడవుగా మెరుపు తీగలాగా ఉంటుంది. ఆల్చిప్పల్లాంటి ఊసులు చెప్పే కనులు, ఊరించే ఎర్రటి పెదవులను, ఫ్యాషనబుల్ హెయిర్ స్టైల్తో చీర కట్టిన బార్బీ డాల్లా ఉంటుంది. ఎంబీఏ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసింది ఆమె. కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేయాలనుకుంది. కెరియర్ తరువాతనే పెళ్ళి. మనసుకు నచ్చిన వాణ్ణి ప్రేమించి పెళ్ళాడాలనుకుంది. కానీ కళ్యాణ గడియ వచ్చినా కక్కు వచ్చినా ఆగమంటారు. మంచి సంబంధం అని చెప్పి కూతురి పరీక్షలు పూర్తి కాగానే ఆమె వివాహం జరిపించేశాడు తండ్రి. ఎంత చదువు చదివినా ఈ దేశంలోని ఓ సగటు ఆడపిల్ల తాను కన్నవారి మాటకు ఎదురు చెప్పలేదు. చూపులు మహిత రూపానికి అతుక్కుపోవడంతో రెప్ప వేయకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు వైభవ్. ఈ అద్వితీయ సౌందర్యం నా సొంతం అన్న భావవీచిక ఒకటి సున్నితంగా మదిని తాకుటంతో ముల్లోకాలను జయించినంతగా సంతోషము, సంబరము కలిగాయి అతనికి. తనను సమీపిస్తుంటే ఆమె గుండె అలజడి అధికమైంది. ఆమెను మెల్లగా పాన్పు వద్దకు నడిపించాడు అతను. తన సరసను కూర్చోబెట్టుకుని మెత్తగా ఆమె చెయ్యి నొక్కాడు. ఆమె గుండె జల్లుమంది. తల వంచుకుని చేతిలోని పాల గ్లాసును అతనికి అందించింది. శోభనం నాడు భర్త ఎంగిలిని భార్య ఎందుకు తాగాలి? వై నాట్? ఆ మార్పుకి మనం శ్రీకారం చుట్టితే బాగుంటుంది కదా అన్నాడు చిరునవ్వుతో. తలెత్తి ఆశ్చర్యంతో విప్పారిన కనులతో అతని వంక చూసిందామె. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నీ అధరామృతం కలిసిన క్షీరం మరింత మధురంగా ఉంటుందని కొంటెగా అన్నాడు మళ్ళీ. చురుక్కున చూసి సిగ్గుతో తల వంచేసుకుందామె. మహిత సిగ్గుపడుతుంటే తానే సగం పాలు ఆమెకు పట్టించి మిగతావి తాను తాగాడు వైభవ్. కాసేపు వారి మధ్య నిశ్శబ్దం అలుముకుంది. ఇప్పుడు అతను ఏం చేస్తాడు? ఆమె మదిలోని అలజడి అధికమైంది. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటుంటే అతని చేతులు సన్నగా వణకడం గమనించిందామె. తనలాగే అతను నెర్వస్గా ఫీల్ అవుతున్నట్లున్నట్టు గ్రహించింది. మహి, మొన్నటి వరకు ఒకరినొకరం ఎరుగని మనం హఠాత్తుగా జీవిత భాగస్వాములు కావడం చిత్రంగా లేదు? సోమరం అనే ఈ వేడుకను అట్టహాసంగా జరిపించడం మనలాంటి వాళ్లకు కాస్త ఇబ్బందికరమే అయినా బంధుమిత్రుల సాక్షిగా
నూతన దంపతులు మనస వాచ కర్మణ ఒకటై ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, దగ్గరవ్వడానికి అవసరమైన ప్రక్రియ ఇది. కానీ ఓ అపరిచిత వ్యక్తికి తన శరీరాన్ని అప్పగించాలంటే ఏ యువతికైనా ఇబ్బందికరమైన పరిస్థితి. సెక్స్ అనేది దంపతులు ఇరువురికి సుఖాన్ని ఇస్తుంది. అయితే అది ఒకరినొకరు అర్థం చేసుకుని మానసికంగా చేరువైన నాడు జరిగితే పొందే సౌఖ్యము, సంతృప్తి వేరు. నమ్మలేనట్టుగా అచ్చిరుపాటుతో అతని వంక వీక్షించింది మహిత. తన మనసును చదివిన వాడిలా అతను మాట్లాడుతుంటే వింతగా అనిపించింది. కొంపతీసి ఇతనికి మైండ్ రీడింగ్ తెలియదు కదా అనుకుంది. పెళ్ళవగానే శోభనం ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసే మగాళ్ళ గురించి, భార్య గదిలోకి రాగానే ఆపగా వాటేసుకుని తమకు కావాల్సింది ఆమె శరీరమేనన్నట్టు ప్రవర్తించే వారి గురించి ఆలకించింది తాను. కానీ వధువు మనసును గ్రహించి కంటెదుటనున్న అందాలు తన సొంతమని తెలిసి కోరికలను కళ్ళాలు వేసి సున్నితంగా వ్యవహరించే వ్యక్తిని ఇప్పుడు చూస్తుంది. అతనిపైన గౌరవం పెరగటమే కాక ఆరాధన కలిగింది ఆమెకు. నీ స్నేహితురాలు కళ్యాణి నా స్నేహితుడి చెల్లెలు. ఆమె ద్వారా నీ మనోభావాలు తెలుసుకునే అవకాశం లభించింది నాకు అన్నాడతను. నువ్వు మానసికంగా సిద్ధమైనప్పుడే మన తొలి రాత్రి. అంతవరకు మన పడక గది ఒక్కటైనా పక్కలు మాత్రం వీరవుతాయి. కృతజ్ఞతతో కూడిన చూపులతో అతని వంక చూసిందామె. నీ కనులలో విరిసిన మెరుపులు చూస్తే నా ఆలోచన సవ్యమైనదేననిపిస్తుంది. మన కలయికకు నువ్వు మనస్ఫూర్తిగా సిద్ధపడ్డ రోజునే మన ఫస్ట్ నైట్. అంతవరకు స్వీట్ డ్రీమ్స్తో సరిపెట్టుకోక తప్పదు. ఈ విషయం మన మధ్యనే ఉంటుంది అన్నాడు మళ్ళీ. మహిత అత్తవారిది ఉమ్మడి కుటుంబం. అత్తమామలు, బావగారు, తోడికోడళ్ళు, వారి 2 పిల్లలు, టీనేజ్ ఆడపడుచును. వైభవ్ అక్కయ్య భర్తతో బెంగుళూరులో ఉంటుంది. అత్తింట్లో అందరూ కొత్త కోడలని అపురూపంగా ఆప్యాయంగా చూసుకోవడం మహితకు ఆనందం కలిగించింది. అయితే ఉమ్మడి కుటుంబంలో కొత్తగా పెళ్ళైన దంపతులకు ప్రైవసీ కరువవుతుంది. కుటుంబ సభ్యులు ఇల్లంతా తిరుగుతూ ఉంటే కొత్త దంపతులు ఒకరినొకరు దొంగచూపులతో సరిపెట్టుకోవాలే తప్ప అంతకు మించి ముందుకు సాగలేరు. ఎవరైనా చూస్తారేమోనన్న సిగ్గు బిడియమును. కొత్త కుండలోని నీటిలాగే కొత్త పెళ్ళాం కూడా తీయని. అందున అందమైన భార్య కంటెదుట నడయాడుతుంటే మనసు వశం తప్పకపోతుందా? రాత్రుళ్ళు ఎంత నిగ్రహం పాటించినా పగలు మాత్రం ఏవో చిలిపి చేష్టలు చేసేవాడు వైభవ్. నిజానికి అవి నూతన జంట మధ్య దూరాన్ని తగ్గించడానికి, ప్రేమానురాగాలను పెంచడానికే అవసరం కూడాను. అటు వచ్చి ఇటు వచ్చి ఏదో చిలిపి పని చేసేవాడు అతను. ఎవరైనా చూశారేమోనని కంగారుగా దిక్కులు చూసేది ఆమె. ఓసారి మహిత వంటింట్లో ఉండంగా వచ్చి ఆమె నడుం నొక్కాడు వైభవ్. తల ఉంచుకొని పని చేసుకుంటున్న మహిత త్రుళ్ళిపడి చిన్నగా కెవ్వుమంది. ఏమైందమ్మా అని వదినగారు ఆతృతగా మహితను అడిగినప్పుడు కానీ ఆమె అక్కడ ఉన్నట్లు గమనించలేదు వైభవ్. దొంగలా జారుకుంటున్న భర్తను చూసిన మహిత ముసిముసిగా నవ్వుకుంది. తడబాటుతో అది ఏదో మీద పడినట్టుంటేను అంటూ తోడికాడలకి జవాబు ఇచ్చింది. మరోసారి ఒంటరిగా దొరికిన భార్యను వెనక నుండి వాటేసుకుని మెడపైన ముద్దు పెట్టుకుంటున్నాడు వైభవ్. పెళ్ళయి 3 నెలలు కావడంతో క్రమేపీ వారి మధ్య కొత్తదనము, బిడియము పోయి చనువు ఏర్పడుతుంది. భర్త చర్యకు ఉలికిపడి ఎవరైనా వస్తారు అంటూ కంగారుగా కౌవిలిని విడిపించుకోబోయింది మహిత. అతను కొంటిగా ఏదో అనబోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అతని తల్లి కంట ఆ దృశ్యం పడనే పడింది. ఆమె చిన్నగా దగ్గటంతో చట్టుక్కున మహితను వదిలేశాడు. మహిత బట్టల మీద ఏదో పడితేనో అంటూ అడగకుండానే కంగారుగా నోటికి వచ్చిన సంజాయిషి ఏదో ఇచ్చాడు. మహిత కిసుక్కుమంది. ఆమె వంక చురచురా చూస్తూ అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు. అత్తగారి దృష్టిలో పడ్డందుకు మహిత సిగ్గుతో ముడుచుకుపోయింది. అలాంటి సంఘటనలు ఎన్నో. శరీరాల కలయికకు తాను సిద్ధమయ్యేంత వరకు తనను ఒత్తిడి చెయ్యకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే అతని నిజాయితీకి ముగ్ధురాలయ్యింది మహిత. అతను ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాడు ఆమెకు. ఇప్పుడు అతను అపరిచితుడులా అనిపించడం లేదు. బాగా కావలసిన వాడిలా, ఆత్మీయుడిలా అనిపించసాగాడు. తనను అతనికి సమర్పించుకునే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తుంది. కొడుకుకు కోడలికి ఇంటిని అప్పగించి హఠాత్తుగా తీర్థయాత్రలకు బయలుదేరింది కుటుంబమంతా. వాళ్ళు అటు వెళ్ళగానే ఇటు ఉర్రే అంటూ
భార్యని ఎత్తుకొని గిరగిరా తిప్పాడు వైభవ్. వీఆర్ నౌ ఫ్రీ బర్డ్స్, లెట్స్ ఎంజాయ్ అన్నాడు హుషారుగా. అయితే అతని ఆనందం ఆవిరైపోవడానికి ఎంతోసేపు పట్టలేదు. అదే రోజున బెంగుళూరు నుండి భర్త పిల్లలతో దిగింది అతని అక్కయ్య విశాలాక్షి. అదేమిటే చెప్పా పెట్టకుండా ఊడిపడ్డావు? నిరుత్సాహాన్ని కప్పిపుచ్చుకుంటూ నీరసంగా అన్నాడు వైభవ్. సర్ప్రైజ్ చేద్దామని తమ రాక గురించి ముందుగా చెప్పలేదంది ఆమె. భర్త 2 వారాలు అఫీషియల్ ట్రైనింగ్కు వస్తుంటే తాను పిల్లలు కూడా వచ్చేశామంది. ఆముదం తాగిన వాడిలా ముఖం పెట్టిన భర్తను చూసి లోపలే నవ్వుకుంది మహిత. వచ్చిన 2 రోజుల్లోనే ఆ దంపతులను వదిలేసి కుటుంబం అంత అర్జెంటుగా తీర్థయాత్రల కార్యక్రమం ఎందుకు పెట్టుకుందో అర్థమైపోయింది విశాలాక్షికి. వాళ్ళు తీర్థయాత్రలకు చెక్కేయడం కాదు, మీ ఇద్దరిని హనీమూన్ ఫ్లైట్ ఎక్కించవలసింది. పెళ్ళయి ఇన్ని నెలలైన ప్రాజెక్టు వరకు పొట్లకాయ అంటూ ఎక్కడికి కదలలేదు నువ్వు అందామె. ఇవిగో ఊటీకి ఎయిర్ టికెట్లు, నీకు మరదలికిను. అక్కడ మీ స్టేకి అన్ని ఏర్పాట్లు చేశారు మీ బావ. వారం రోజుల పాటు బాగా ఎంజాయ్ చేసిరండి. అంతవరకు ఇంటిని నేను చూసుకుంటానే తెల్లబోయాడు వైభవ్. అక్క, నాకు ఆఫీసులో ఇంపార్టెంట్ ప్రాజెక్టులు ఎక్కడికి పారిపోవు, కానీ ఈ మధుర క్షణాలు జారిపోతాయి. ఆఫీసులో పర్మిషన్ తీసుకుంటావో, ఫ్రెంచ్ లీవే తీసుకుంటావో. ఎల్లుండి ఫ్లైట్కి ఊటీకి ఎగిరిపోతున్నారు మీరిద్దరు దబాయింపుగా అంది విశాలాక్షి. అతనికంటే 5 ఏళ్ల పెద్దది ఆమె. వారి సంభాషణను ఆలకించిన మహిత ఆడపడుచు వంక ఆరాధనగా చూసింది. వైభవ్, మహితలు ఊటీకి వచ్చి 2 రోజులైపోయింది. ఉదకమండలం యొక్క రమణీయ ప్రకృతి అమితంగా ఆకట్టుకుంది వారిద్దరిని. వైభవ్ అంతకుముందు ఓసారి ఊటీకి వచ్చిన, మహితకు మాత్రం అదే మొదటిసారి. ఆ చల్లటి వాతావరణంలో ఉల్లాసంగా తిరుగుతూ బాగా ఎంజాయ్ చేయసాగారు దంపతులు. లేక్లో బోటింగ్ చేశారు. వికాలట్ పీస్ చెట్లు నడుమ పరుగులు పెడుతూ క్యాచింగ్ గేమ్ ఆడారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రకృతి కాంత ఒడిలో ఒదిగిపోయేవారు. సుందర దృశ్యాలను వీడియో తీశారు. సెల్ ఫోన్లో సెల్ఫీలు తీసుకున్నారు. వారు తమకు తాముగా గీచుకున్న లక్ష్మణ రేఖ క్రమంగా చెరిగిపోసాగింది. ఒకరిపైనొకరికి ప్రేమానురాగాలు ఇనుమడించాయి. స్పర్శను మించిన దేనికోసమో తపించిపోయే స్థితికి వచ్చేశాడు. 3వ రోజు సాయంత్రం పార్కులో ఒకరి ఒడిలో ఒకరు పడుకొని మనసులు కలబోసుకున్నారు. హఠాత్తుగా భర్తను కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది మహిత. హోటల్కి తిరిగి వెళుతూ బుట్టెడు మల్లెపూలు కొనిపించింది. భర్త వదనంలో విరిసిన ప్రశ్నార్థకాన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంది. డిన్నర్ తర్వాత మంచం మీద మల్లెలు పరిచింది ఆమె. పాల నురగలాంటి కొత్త హ్యాండ్లూమ్ శారీని కట్టుకుని అప్సరసలా తయారైంది. ఆశ్చర్యంగా గమనిస్తున్న వైభవ్ వద్దకు వెళ్ళి చేతులు అందించుతూ, నేను సిద్ధమే, మరి మీరు అంది మెల్లగా అవనిత వదనమై. అంతలోనే సిగ్గు ముంచుకు రావడంతో విభుని వక్షంలో ముఖం దాచేసుకుంది. ఉప్పొంగిన ఆనందంతో ఆమెను బిడి కౌగిటిన బిగించాడు అతను. ఆ రోజు వివాహమై 3 నెలల తర్వాత ఊటీలోని ఆ నక్షత్రాల హోటల్లో వారి శోభనం శోభాయమానంగా జరిగింది. ఇద్దరి నడుమ అరమరికలు చెరిగిపోవడంతో మనసా వాచా కర్మణ నిండు మనసుతో సంతోషంగా తనను తాను భర్తకు అర్పించుకుంది మహిత. తన నిరీక్షణ ఫలం ఎంత మధురంగా ఉంటుందో చవిచూశాడు వైభవ్. మల్లెల పానుపు 1, వెచ్చని చిలుకలు 2, జోడ కటాయితే 3అవుతారు రేపటికి. హుషారుగా పేరడీ సాంగ్ 1 అందుకున్నాడు అతను. చిరుకోపంతో వీపు మీద 1 వేసిందామె. ఆ రాత్రి నిద్రాదేవతకు సెలవు ఇచ్చేసి రతీ మన్మధులను ఆవాహన చేసి ఆలింగనాలతో, చుంబన విన్యాసాలతో, అధరామృతనంతో సర్ప మిథునంలా అనాచ్ఛిదిత శరీరాలను పెనవేసుకుని అమర సౌఖ్యాలకు శ్రీకారం చుట్టింది ఆ వినూత్న జంట. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.